नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय స్వామినే తాపహారిణే. నేటి సద్భావన పాఠం ప్రార్థన చూద్దాము. నేటి సద్భావన ఏముంది అంటే, జీవితంలో సముపార్జించవలసిన విలువైన సంపద సత్యమే. ఈ సత్యం అనే పెన్నిది ప్రాముఖ్యాన్ని గ్రహించి దాని ఎడల విశ్వాసంగా మెలగాలి అంటున్నారు. కాబట్టి మనం ఏం సంపద ఆర్జించుకోవాలి అంటే సత్యం మీద నిలబడ్డం అనమాట. కలియుగానికి సత్యం పలకడమే ఒక పెద్ద తపస్సు అని చెప్తారు. మనము అనవసరంగా ఏదో ఒకదానికి అబద్ధాలు ఆడేస్తూ ఉంటాం. కాబట్టి మనల్ని మనం గమనించుకుంటే సత్య పాలన ఎంత విలువైనది అంటే ఆధ్యాత్మిక జీవితంలో మనకి ఇంకా దానివల్లే మోక్షం కూడా వచ్చేస్తుంది అనమాట. అంత మనం స్ట్రిక్ట్ గా చిన్న విషయానికి కూడా తమాషకి కూడా అబద్ధాలు ఆడకూడదు అని చెప్తారు గురువులు. కాబట్టి అట్లా మనము ఎలా అది సత్యం యొక్క ప్రాముఖ్యాన్ని గ్రహించి దాని పట్ల విశ్వాసంగా మెలగాలి అని చెప్తున్నారు. పాఠం: సత్యానికై అన్వేషిస్తూ చేసే ఏ చిన్ని ప్రయత్నము వృధాగా పోదు. సత్యం అంటే ఏమిటి? ఇక్కడ భగవంతుడే సత్యం, అంతే అనమాట. భగవంతుని కోసం మనం ఏమైతే అన్వేషణ చేస్తుంటామో అదే, అందులో ఏ ప్రయత్నం కూడా వృధాగా పోదు అని చెప్తున్నారు. సత్యం యొక్క చిన్న కణం కూడా చేతి నుండి జారిపోదు. కాబట్టి ఎంత చిన్న మైన్యూట్ థింగ్ని మనము సత్యం వల్ల కనుక్కున్నా కూడా అది మనకు చేతి నుంచి జారిపోదు అనమాట. చెప్తున్నా కదా, ఈ వారం రోజులు నేను ఎట్లా ఎంజాయ్ చేశానంటే, సరే అమ్మవారే నా కూతురు రూపంలో వచ్చింది అని తనకు వండి పెట్టేటప్పుడు కానీ ఇంకా అట్లా తనతో ఏ పని చేయనివ్వకుండా, ఎందుకంటే తను అక్కడ ఒక్కతే అన్ని పనులు చేసుకుంటుంది కదా, బాగా అలసిపోతారు కదా, చదువుకోవాలి ఒక పక్క, అయినా కూడా మంచి మెరిట్ తెచ్చుకోయింది పాపము. సో అట్లంతా అనుకుని నేను సరే అమ్మవారే వచ్చింది, మా ఇంటికి వచ్చింది అమ్మవారు అనుకుని తనకు సేవలు చేసుకున్నాను అనమాట. చిన్న పని కూడా నువ్వేమి చేయొద్దు నాన్న, నేనున్నాను, నేనే చేసి పెడతాను అని చిన్నది కూడా ప్లేట్ సింక్లో పెట్టడం కూడా చేయించేదాన్ని కాదనమాట. అంత అపురూపంగా చూసుకుంటూ అందరూ దాదాపు వాళ్ళ పిల్లల్ని అలాగే చూసుకుంటారు. కాకపోతే ఇదే ఒక సాధన అని అనుకున్నాను అనమాట. కానీ చాలా బాగా అనిపించింది. ఇంకా అట్లా మాట్లాడుతూ ఇంకా కబుర్లు చెప్పుకుంటూ, సో అమ్మతో నేను ఇంకా ప్రతిరోజు నేను అమ్మతోనే గడిపేదాన్ని కదా. ఆమె లేనప్పుడంతా నేను అమ్మతోనే గడిపేదాన్ని. కాబట్టి అమ్మ, ఇప్పుడు నా కూతురు వచ్చింది కాబట్టి నా కూతురు రూపంలో నువ్వే ఉన్నావు అనుకుంటున్నాను, నీతో గడుపుతున్నాను, నాకు కొంచెం పర్మిషన్ ఇవ్వు అన్నట్టుగా నేను శ్రీచక్రేశ్వరిని ప్రార్థన చేసుకొని అట్లా గడిపేదాన్ని. అయితే తొందరగా లేచి కొంచెం పూజ మాత్రం ప్రశాంతంగా ముగించుకునేదాన్ని. కాకపోతే స్తోత్రాలు అంత అన్ని ముందు చదివినన్ని ఎక్కువ చదివేదాన్ని కాదు, అంత టైం ఉండేది కాదు. ఎందుకంటే రోజు టిఫిన్స్ ఏవో ఒకటి చేయటము ఇవన్నీ ఉండేవి కాబట్టి అట్లా జరిగింది. కాబట్టి మనం ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రాపంచిక జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నాం మనము. కానీ బయట చూసే వాళ్ళకి మాత్రం వీళ్ళు ఏమన్నా సరిగా చేయట్లేదేమో, ప్రాపంచిక జీవితంలో వీళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయేమో, అందుకని వీళ్ళు ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చారేమో అని అనుకుంటారు చాలా మంది. ముఖ్యంగా దగ్గర వాళ్ళు, బంధువులైతేనేమి, దగ్గర ఫ్రెండ్స్, ఇలాంటి వాళ్ళందరూ ఈవిడికి ఇంక ఈ పని తప్ప వేరే పని లేదు, ఎంతసేపు భగవంతుని గురించే ఏమో ఇంతేనేమో అనుకుంటారు. కానీ చూడండి, మీరే చూసారు కదా, ఒక 1 వీక్ నేను అసలు ఎవరికి అవైలబుల్గా లేను. అసలు ఎవరు ఏ క్వశ్చన్ అడిగినా ఎవరికి ఏ సమాధానం ఇవ్వలేదు, అన్ని మర్చిపోయేదాన్ని. ఇంకా నేను అవన్నీ గుర్తుండేవి కూడా కాదనమాట. అట్లా మనము రెండు జీవితాలు మనం బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాము. కాకపోతే చూసే వాళ్ళకి కొంచెం ఏదో వీళ్ళు ఎంతసేపు ఉన్నా ఇందులోనే ఉంటారేమో అని అనుకుంటారు. కానీ మనకు తెలుసు కదా మనం ఎట్లా ఉంటున్నాం అనేది. ఇంట్లో వాళ్ళని మనం సాటిస్ఫై చేస్తున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఇందుకు కావలసినవి ఏమిటంటే భగవంతుని ఎడల అచంచల విశ్వాసము, తిరిగి ప్రయత్నించగల పట్టుదల, సహనము. కాబట్టి మనము మళ్ళా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మనకి ఏదైనా అడ్డంకులు వస్తూనే ఉంటాయి కదా, సాధన జీవితంలో అడ్డంకులు అనేవి వస్తుంటాయి. నాకు కూడా ఇప్పుడు చూడండి, మా పాప దాదాపు 2 months ఉంటుంది. ఈ 2 monthsలో నేను అనుకున్నంత సాధన చేయలేను. అండ్ రేపే మాకు కొత్త మాడ్యూల్ కూడా బిగిన్ అవుతా ఉంది శ్రీ విద్యలో 3 and 4. సో నేను అది అటెండ్ అవ్వాలి. వాళ్ళు కొత్త సాధన నేర్పిస్తారు. అప్పుడు ఇంకేవో మూడు సాధనలు నేర్పిస్తున్నారు కొత్తవి. అప్పుడు గణపతి తర్పణాలు ఎలా అయితే చేశామో గణపతి యంత్ర పూజ నేర్పిస్తున్నారు. సో అదంతా చేసుకోవాలంటే అప్పుడు నేనేం చేయాలి, ఇంకా ముందుగా లేసి ముందే పూజలన్నీ ముగించేసుకుని వాళ్ళకి టిఫిన్ టైంకి నేను ఇబ్బంది లేకుండా చూసుకోగలగాలి. కాబట్టి కొంత మనం సాక్రిఫైస్ చేసుకోవాలి. పట్టుదల, సహనం అదంతా మనకు ఉండాలి భగవంతుని ఎడల. తిరిగి మళ్ళీ మనము, నేను అదే అనుకున్నా, సరే ఈ 1 వీక్ నేను అన్ని పక్కన పెట్టేసి ఎంజాయ్ చేశాను, ఇంకా చాలు, ఇంకా నేను లైన్లోకి వచ్చేస్తాను, క్లాసెస్ చెప్పుకుంటాను ఇంకా
అనేసి మళ్ళా అంతా రీసెట్ చేసుకుంటున్నాను అనమాట. కాబట్టి ఒక్కోసారి ఇప్పుడు మనకేదో నేను శివానంద లహరి శ్లోకాస్ అవి వింటా ఉన్నాను కదా, కాబట్టి మళ్ళా మనం ప్రయత్నించాలి అనేటువంటి సహనము పట్టుదల మనకు ఉండాలి. అంతేగాని ఈ సాధన చేస్తుంటే నాకేం ఫలితం రాలేదు అట్లా అనుకోకూడదు అని చెప్తున్నారనమాట. జీవితాన్ని అందుకోసమే వినియోగించగలగాలి. సో నాకు మా పాపతో స్పెండ్ చేసినప్పటికీ కూడా నాకు అనిపిస్తూ ఉండేదన్నమాట, అరే నేను కొత్త సాధనలు మొదలు అవుతున్నాయి కదా, ఇంక ఇప్పుడు రేపటి నుంచి నేను ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి దాన్ని, ఆ సాధన ఎంజాయ్ చేయాలి, మళ్ళీ తనతో ఉండటము ఎంజాయ్ చేయాలి. కాబట్టి ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఏదైనా బయటకు వెళ్తే క్లాసు క్యాన్సిల్ చేస్తూ ఉంటాను, ఏమనుకోవద్దండి. కాబట్టి ఆ విధంగా విస్తరించేలా దర్శించగలిగేలా చేసుకోవాలి, అంతేకాని ఇతరులు చూస్తారని మెచ్చుకుంటారని మాత్రం కాదు. కాబట్టి మనం చేసే పూజలు కానీ మనం చేసే సాధన కానీ అతి రహస్య యోగిని అని వస్తుంది ఖడ్గమాలు చదివిన వాళ్ళకి గుర్తుంటుంది. అమ్మ ఎప్పుడు కూడా రహస్యంగా యోగం చేసుకుంటారంట, రహస్యంగానే శివుడి కోసం తపస్సులు చేస్తూ ఉంటారనమాట. అట్లా మనం కూడా అమ్మ కోసం చేసే పూజలన్నీ మనకు అమ్మకు మధ్యనే ఉండాలి, మన సాధన అంతా అని ఉంటుంది. ఈరోజు ఎంత బాగుందో, మా పైన అవి దానిమ్మ పువ్వులు పూసాయి, మళ్ళా మందారం పువ్వులు కూడా పూసాయి అనమాట. అవి వాళ్ళు ఇచ్చారు, మన ఇంట్లో శ్రీచక్రం ఉందని తెలుసు కాబట్టి మీ పూజకు ఉపయోగించుకోండి అని చెప్పి ఇచ్చారు. ఎంత బాగుందో, మల్లె పువ్వులు అవన్నీ వేస్తుంటే ఇంకా చాలా బాగా కనపడుతోంది అనమాట. ఫోటో తీద్దామని అనుకున్నాను కానీ వద్దులే ఇంకా ఇట్లనే ఫొటోస్ తీయడం అవుతుంది, తీయకూడదని చెప్తున్నారు కదా అని చెప్పేసి ఇంకా ఆగిపోయాను అనమాట. అలా నేను అది చూస్తూ చెప్తున్న క్లాసు కాదు. కాబట్టి ఇతరులు చూస్తారని మెచ్చుకుంటారని మాత్రం కాదు, మనము సాధన చేసుకోవాలి అని చెప్తున్నారు. సత్యాన్ని ఉపాసిస్తే దృఢ విశ్వాసం కలిగి పరమమైన అభయపదం సంప్రాప్తం అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే మనం సత్యము అంటే భగవంతుడే, ఇక్కడ భగవంతుని ఎప్పుడైతే ఉపాసన చేయడం ప్రారంభిస్తామో, గట్టిగా ఎప్పుడైతే పట్టుకుంటామో అప్పుడు మనకి ఆ అభయం ఉంటుంది. ఎంత అభయం అంటే మనకి ఇంకా మిన్ను వచ్చి విరిగి మీద పడుతున్నా మనం ఏం చలించమన్నమాట. మన జీవితంలో ఎన్ని దుఃఖాలు ఉన్నా కూడా మనం లైట్ గోయింగ్ అయిపోతాం, మనకి అంత అభయం అనేది వచ్చేస్తుంది ఆ సత్యాన్ని పట్టుకుంటే అని చెప్తున్నాడు. సత్యము అంటే ఇక్కడ భగవంతుడు. ప్రార్థన. ఓ స్వయం జ్యోతి, నీకు ఆద్యంతాలు లేవు, ఎన్నడూ మార్పు నొందవు, నీ ప్రకాశం నా హృదిని స్పృశించుగాక. సో కాబట్టి స్వయం జ్యోతి కదా భగవంతుడు. ఎప్పుడు మనం ఏదో పూజలు చేస్తే ఆయన అక్కడ వచ్చి ఉన్నాడు అని కాదు, ఆల్రెడీ ఉన్నాడు అక్కడ. మాకు శ్రీచక్రం ఇచ్చేటప్పుడు కూడా అదే చెప్తారంట, శ్రీచక్రంలో ఆల్రెడీ అమ్మవారు ఉన్నారు, మీ ఇంటికి వచ్చారు ఆ రూపంలో. కాకపోతే మీరు ఆ అమ్మవారిని మీరు ఫీల్ అవ్వాలి అంటే ప్రాణప్రతిష్ఠ పూజ అంతా చేసుకొని అప్పుడు పూజలు చేయడం మొదలు పెట్టండి, షోడశ పూజలు అవన్నీ అని చెప్తారనమాట. అమ్మవారు అందులో ఉన్నారు ఆల్రెడీ, కాకపోతే మనము అమ్మవారు ఉన్నారా లేదా అని ఫీల్ అవ్వడానికి మనం ఆ పూజలన్నీ చేస్తున్నాము, నిత్యము నైవేద్యాలు అర్పిస్తున్నాము, ఇవన్నీ చేస్తున్నాం అనమాట. కాబట్టి ఆది అంతము ఏమీ లేదు భగవంతుడికి, అంతే కదా. ఎన్నడూ మార్పు చెందడు. మన మనుషుల్లాగా ఇప్పుడు మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఏంటి, మనం వాళ్ళకు అనుకూలంగా ఉంటేనే మనతో సక్రమంగా ఉంటారు, లేకపోతే లేదు. వాళ్ళంతా మార్పు చెందేవాళ్ళు. కాబట్టి మార్పు చెందే వాటిని నువ్వు పట్టుకోవద్దు, ఏదైతే మార్పు చెందదో దాన్ని నువ్వు గట్టిగా పట్టుకో అని చెప్తున్నారు. మీరు నమ్మరు, నాకు ఈ 1 వీక్లోనే అమ్మ నాకు ఒక ఎక్స్పీరియన్స్ కూడా ఇచ్చింది అనమాట. మామూలుగా మా పాప మీద నాకు కొంచెం ఉంటుంది కదా, ఎవరికైనా మన పిల్లల మీద మనకి ప్రేమ ఉంటుంది కదా, అయినా అది కూడా తక్కువే అమ్మ ప్రేమ ముందు అన్నట్టు ఒక 2 ఇన్సిడెంట్స్ని చూపించింది నాకు. అంటే ఎంత ప్రేమగా ఉన్నప్పటికీ వాళ్ళ ప్రేమలో కూడా కండిషన్ అనేది ఉంటుంది. వాళ్ళకి నచ్చినట్టు మనం ప్రవర్తిస్తేనే వాళ్ళ పిల్లలైనా మనల్ని ప్రేమిస్తారు, లేకపోతే ఇంకా వాళ్ళు ఏదో ఒకటి వీళ్ళు ఇంతే పాతకాలం మనుషులు అన్నట్టుగా చూస్తారు మనల్ని. సో అది నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ చెప్పి, అంటే మా పాప ఏదో చెడ్డగా చేసిందని కాదు నేను చెప్పేది, కానీ కొంచెం అది ఉంటుంది. నాకు అప్పుడు అర్థమైంది, ఓహో అమ్మ అయితే ఇలా కాదు కదా, మనం ఎలా ఉన్నా స్వీకరిస్తుంది కదా అమ్మ అయితే అనేది నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది 1 వీక్లో. సో కానీ అట్ ద సేమ్ టైం నేను అన్కండిషనల్ గానే ప్రేమిస్తాను మా పాపని, కానీ పిల్లల నుంచి మళ్ళీ తిరిగి మనం అది ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. ఒక్కొక్కసారి, ప్రతిసారి కాదు, ఒక్కొక్కసారి వాళ్ళు ఏంటంటే వాళ్ళు మనల్ని పాతకాలం ఆలోచనల్లో ఉన్నారేమో అనుకుంటారు, వాళ్ళు ఇంకా మెచ్యూర్డ్గా ఉన్నామని అనుకుంటారు. ఇట్లాంటివన్నీ అయినా కూడా అవన్నీ కూడా మనము ఆమోదిస్తూ వాళ్ళని అలాగే ప్రేమిస్తూ ఉండాలి అనేది అర్థమైంది. కాకపోతే అమ్మ ప్రేమలో ఆ కండిషన్ అనేది అస్సలు లేదు అనేది ఇంకా బాగా అర్థమైంది. అదే చెప్పాను అమ్మకి, అమ్మ నాకు బాగా అర్థం చేయిస్తున్నావు ఒక్కొక్క విషయం,
నాకు అర్థమైంది, నువ్వు తప్ప ఇంక ఈ ప్రపంచంలో అన్కండిషనల్గా ప్రేమించే వాళ్ళు ఇంకెవ్వరు లేరు. నేను ఎప్పుడు నీ పాదాల దగ్గరే ఉండాలి, నా మనసు ఎప్పుడు నీ పాదాల దగ్గరే ఉండాలి అని చెప్పుకున్నానమ్మ. నీ ప్రకాశం నా హృదిని స్పృశించుగాక, శూన్యత లేక ఆ కాంతి నిలువెల్లా ప్రసరించుగాక, సత్యజ్యోతి నా మార్గాన్ని ప్రకాశింపజేయుగాక, అకుంఠిత దీక్షతో నేను దాన్ని అనుసరించుగాక. కాబట్టి సత్యం అనేది నా జీవితంలోకి రావాలి, నేను సత్యం అనే దాన్ని నేను ఫీల్ అవ్వాలి అని మనం వేడుకోవాలి. సత్యం అంటే భగవంతుని యొక్క ఉనికిని, భగవంతుని యొక్క ప్రేమని మనము ఫీల్ అవ్వగలగాలంట. అంతటి సాధనని మనము బాగా చేస్తూ రావాలి. అదొక్కటే మన వెంట వచ్చేది. ఎవరు, మన పిల్లలు కానీ, భర్త కానీ, అందరు ఏదో ఒక కండిషన్ లేనిది వాళ్ళు మనల్ని ప్రేమించరు. వాళ్ళ ప్రేమలో, ప్రతి ఒక్కరి ప్రేమలో ఒక కండిషన్ అనేది ఉంటుంది. వాళ్ళకి తగ్గట్టుగా మనం ఉంటే మాత్రమే వాళ్ళు మనల్ని స్వీకరిస్తారు. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు మనం ఉంటే వాళ్ళు కొంచెం పక్కన పెడతారు కూడా మనల్ని. సో కాబట్టి అది బాగా అర్థం చేసుకోవాలి మనము. అంటే అట్ ద సేమ్ టైం మనం ఫ్యామిలీలో ఉంటున్నాం కాబట్టి, సంసారంలో ఉంటున్నాం కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగానే ప్రవర్తించాలి. కానీ లోపల హృదయంలో మాత్రం అమ్మని నిలుపుకొని మనము ఆ పనులలో మమేకం అవ్వాలి అనేది నేను అర్థం చేసుకున్న సత్యము. అది చెప్తున్నారు.